దేవునికి మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభునామన మీకెల్లరకు శుభములు కలుగునుగాక. దేవుని లేఖనములో నుంచి నిర్గమకాండ ధ్యానములో 8వ అధ్యాయాన్ని రాత్రి మనము ధ్యానించుకునబోతున్నాం. కొద్ది నిమిషాలు 8వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్మని నీవు వారిని పోనీయనొల్లని ఎడల, ఇదిగో నేను నీ పొలిమేరలు అన్నిటిని కప్పల చేత బాధించదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంటను, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, తొట్లలోనికి నీ ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదకి, నీ జనుల మీదకి, నీ సేవకులందరి మీదకి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకుని ఏటి పాయల మీదనో, కాలువల మీదనో, చెరువుల మీద నీ చేయి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా, అహరోను ఐగుప్తు జనుల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకినగాండ్రులను కూడా తమ మంత్రముల వలన అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలు రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకుని, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకి ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనెను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, చదువుకున్న లేఖన భాగము నుంచి కొన్ని విషయాలు ధ్యానించే భాగ్యమును నీ పిల్లలమైన మాకెల్లరికి మీరు అనుగ్రహింపచేసి నడిపించి మహిమ పొందుమని, బలహీనుడును అల్పుడును అయ్యకుడిన ప్రవ్వా, మాకు కావలసిన వాక్య వర్తమానం మీరు అందింపచేసి మహిమ పొందుమని మా మంచి బోధకుడైన యేసునామమున స్తుతించి ప్రార్థించుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆహా ఎంతో బలమైనది. దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దేవనామన మీకు ఎల్లరకు శుభములు కలుగును గాక. ఈ పాటను మనం చాలా చక్కగా పాడుకుంటూ ఉంటాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనదని. నిజమే పిల్లరా, ఆయన బలమైన నామము ఎక్కడ బలమైనదిగా ప్రారంభించబడిందనంటే, నిర్గమకాండములో ఫరో ఎదుట తన కార్యములను జరిగించడం ప్రారంభించబడినప్పుడు సకల భూలోకములో ఉన్న సకల ప్రజలకు యెహోవా నామము ప్రచురించబడింది. ఎలా అంటే, ఫరో హృదయాన్ని కఠినపరచుట ద్వారా దేవుడు తన మహత్య కార్యములను ఆ దేశంలో చేయడం ప్రారంభించారు. ఐగుప్తు దేశంలో 2వ సూచక క్రియను దేవుడు చేయడం ప్రారంభించారు. 8వ అధ్యాయంలో మనకు అదే కనబడుతూ ఉంది. అయితే నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇశ్రాయేలు ప్రజలను విడిపించుట కొరకు దేవుడు పరలోకం నుంచి దిగివచ్చి మోషేను ఒక నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు గమనించండి, మోషేకును పరలోక మహిమను విడిచి భూలోకమున ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారికి దగ్గర పోలికలు మనకి కనబడుతూ ఉన్నాయి. అందులో ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను పురారా. మోషేకును యేసు ప్రభుల వారికి ఉన్న దగ్గర పోలికలు ఏంటనంటే, మోషే దేవుడు కాదు, కానీ పోలికల దగ్గరగా కనపడుతున్నాయి. కానీ దేవుడు ఏమన్నారంటే, మోషే నేను నిన్ను పరోకు దేవుడిగా చేస్తున్నానన్నారు.
అక్కడ గమనించాలి. ఫరో మోషేకి భయపడేటట్లుగా ఐగుప్తి ప్రజలందరూ కూడా మోషే అంటే గజ గజ వణికేటట్లుగా దేవుడు చేశారు. విషయాన్ని గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారికి మోషేకి ఉన్న ఆ సత్సంబంధాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలుల విమోచకుడిగా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని మానవులందరి విమోచనకర్తగా యేసు ప్రభుల వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మోషే పుట్టినప్పుడు చిన్నపిల్లలు శిశువులు వధించడం జరిగింది. యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు కూడా ఏ రోజు చిన్నపిల్లను చంపించిన సందర్భమును మనం ఎరిగిన వారమే. మోషే భార్య అన్యురాలు. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా భార్య ఉంది. ఎవరయ్యానంటే సార్వత్రిక సంఘము, తన్ను తాను సిద్ధపరచుకొనుచున్న వధువ సంఘము. ఆ సంఘం ఎక్కడి నుంచి వస్తుందనంటే పెండ్లి కుమార్తె అన్య జనాంగమందు కలదు. అనగా దేవుని ఎరగని ప్రజలు ఈరోజు సార్వత్రిక సంఘముగా పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉన్నారు. మోషే గొప్ప ఉపాధ్యాయుడు. యేసు ప్రభుల వారు మహామహోపాధ్యాయుడు. అనగా సర్వలోకమున్న మానవులందరికీ కూడా ఆయనే మహా ఉపాధ్యాయుడు. ఐదవదిగా మోషే దేవుని దగ్గర నుంచి 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రములను తెచ్చుకున్నారు. యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగములో ధర్మశాస్త్రమునకు బదులుగా కృపాశాస్త్రమును తీసుకుని వచ్చి మానవులందరినీ తన దగ్గరకు చేర్చుకున్నట్లుగా మనము చూడవచ్చు. మోషే జమ్ము పెట్టులో పెట్టబడ్డారు. యేసు ప్రభుల వారు పశువుల తొట్టులో పెట్టబడ్డారు. మోషే ఐగుప్తిలో దాచబడ్డాడు. యేసు ప్రభుల వారిని కూడా హేరోదు రాజు పిల్లలను చంపుతున్న సందర్భంలో దేవుని దూత ద్వారా యోసేపుకు ప్రత్యక్షమై ఐగుప్తి దేశంలో దాచబడ్డారు. ఇవి మోషేకును యేసు ప్రభుల వారికి దగ్గరగా ఉన్న కొన్ని సూచనలు గమనించండి పిల్లరా. అందుకే మోషే ఏమన్నారు తెలుసా? నాకంటే గొప్ప ప్రవక్త మీలో నుంచి పుట్టును అన్నారు. అందుకే యేసు ప్రభుల వారు ఏమన్నారంటే మోషే కంటే గొప్పవాడు మీ మధ్యలో ఉన్నారు అని చెప్పారు ఆయన జీవించిన కాలంలో. గమనించండి పిల్లరా, ఈ మోషేను ఫరోకు దేవుడికి ఏర్పాటు చేసి అక్కడ అద్భుతములు చేయడం ప్రారంభించారు. ఏడో అధ్యాయంలో మనము చూసిన అద్భుతం ఏంటంటే నీటిని రక్తంగా మార్చబడడం చూసాము. పిల్లరా, 7 దినములైన తర్వాత దేవుడు మరలా మోషేతో చెప్తున్నారు ఏమనంటే, నీవు ఫరో దగ్గరికి వెళ్ళి ఆ అహరోను తీసుకుని వెళ్ళి ఈ ఐగుప్తు దేశం అంతటి మీదకి కప్పలు రాజైపోతున్నాను, ఇండ్లలోనికి మంచం మీదకను పిల్లరా వారుండే ప్రతి స్థలములోనికి భూమి ఎక్కడ కనబడుకోకుండా ఆ కప్పల చేత నిండిపోతుంది అని చెప్పమని చెప్పారు. మోషే అహరోనులు వెళ్ళి ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర నిలబడి చెప్పగా ఆ రీతిగానే పిల్లరా అహరోను తన చెయ్యి చాపగా ఐగుప్తు దేశంలో ఉన్న నదులలో గాని చెరువులలో గాని ప్రతి స్థలంలో జలములన్నిటిలో కూడా విస్తారమైన కప్పలు వచ్చి వారి ఇండ్లలోనికి వారు పండుకొనుచున్న గదులలోనికి వారు ఎక్కడుంటే అక్కడ కప్పల చేత వారు విసిగిపోయినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అప్పటి వరకు మాట్లాడని ఫరో తన శకునుగాండ్ర కూడా పిలిచి వారితో చెప్పగా వారు కూడా కప్పలు తయారు చేశారు. వారికి ఎక్కడి నుంచి వచ్చింది విద్య అంటే పిల్లరా వారు కూడా మంత్రముల వల్ల వారు కప్పలు తీసుకుని వచ్చారని చెప్పి అక్కడ రాయబడి ఉంది. శకునుగాండ్రులు కూడా తమ మంత్రముల వలన అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలు రాజేసి అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి కప్పను తొలగించుమని యెహోవాను వేడుకునడి. అప్పుడు యెహోవాకు మీరు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా తీసుకుని వెళ్దురు గాని అని చెప్పాడు. కానీ ఒక నియమం పెట్టాడు. ఏమనంటే చదువుకున్నట్లేదు పురారా మీ ఇంట్లో ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అనగా కప్పలను యొద్ద నుండి వెళ్ళిని అని చెప్పిన తర్వాత మోషే గారితో మోషే మాట్లాడుతూ యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములోనేమి కప్పలన్నీ లేకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయెను.
వారి మాట వినట్లా. మరలా దేవుడు చేసిన సూచక్రియ చూశాడు కానీ వారి మాట వినట్లా. మరలా కఠినమైపోయింది హృదయం. ఎందుకనంటే అక్కడ యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే యెహోవాయే అతని హృదయాన్ని కఠినపరిచాడు. ఎందుకనంటే ఇక్కడ మరలా మరొక అద్భుతాన్ని, మరొక సూచక క్రియను దేవుడు చేయబోతున్నారు. 8వ అధ్యాయంలో 3వ సూచక్రియను చేయబోతున్నారు. ఆ సూచక్రియ ఏంటంటే, అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అంతటను పేలొగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీద ఉండెను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయును. శకునిగాండ్రులు కూడా పేలును పుట్టించవని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయాను. చూడండి పిల్లరా, పాములు చేసినప్పుడు చేయగలిగారు, నీటిని రక్తంగా చేయగలిగినప్పుడు చేశారు, కప్పలు రాజేశారు, కప్పలు రాగలిగడానికి వారు కూడా మంత్రాల ద్వారా చేయగలిగారు. కానీ పిల్లరా, దేవుడు మరొక అద్భుతము సూచక్రియ చేసినప్పుడు, పేలును చేసినప్పుడు, పేలును కలుగుగా పిల్లరా ఆ ధూళి ద్వారా పేలును పుట్టించినప్పుడు ఆ శకునిగాండ్రులు కూడా చేయాలని ప్రయత్నం చేశారు కానీ వారి వల్ల కాలేదు. అప్పుడు వాళ్ళన్న మాట ఏంటనంటే, శకునిగాండ్రులు ఇది దైవ శక్తి అని పరువుతో చెప్పిరి. దేవుడు తప్ప ఈ కార్యం ఎవ్వరు కూడా చేయలేరు అని చెప్పి మంత్రగాళ్ళు ఒప్పుకున్నారు, శకునిగాండ్రులు ఒప్పుకున్నారు. అందుకే పిల్లలు అక్కడ చూడండి వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుని వ్రేలు అనగా దేవుడు తప్ప మరొకరు ఎవ్వరు కూడా ఈ పని చేయలేరు. కాబట్టి ఆ పరో ఇది దైవశక్తి తప్ప మంత్రం వల్ల మనుషుల వల్ల కలిగేది కాదని చెప్పి వారు విద్యలన్నిటిని బట్టి వారు ఒప్పుకుని ఇది దేవుడు చేసే కార్యం అని చెప్పి తల ఉంచుకున్నారు. పిల్లరా, ఈ మాట విన్నప్పుడు పరో హృదయాన్ని కఠినపరుచుకోవడం కాదు కానీ అప్పటికైనా లోబడవలసిన వాడు ఏమయ్యాడనంటే పరో హృదయాన్ని మరలా కఠినపరుచుకున్నాడు. మరలా కఠినపరుచుకున్నట్లుగా అక్కడ వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకనంటే, అయితే యెహోవా చెప్పినట్టు పరో హృదయం కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయాను. గమనించండి పిల్లరా, నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మంత్రశక్తులు పనిచేస్తున్నాయి, చీకటి శక్తులు పనిచేస్తున్నాయని చెప్పి భయపడుతూ ఉంటాం. కానీ దేవుని శక్తి ముందు ఈ భూమిని ఏ శక్తులు కూడా నిలవలేవు. ఈ మాట గమనించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. చాలా మంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి, శకునిగాళ్ళ దగ్గరికి వెళ్ళి అది చెప్పించుకుని ఇది చేయించుకుని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ శక్తులేమి దేవుని శక్తి ముందు పనిచేయవనే సంగతిని మరీ గమనించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఎందుకనంటే అన్ని నామముల కంటే పైనామము మనం ఆరాధించుచున్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామము. ఆ నామము తప్ప భూమి క్రింద గాని, భూమి మీద గాని, ఆకాశమందు గాని, పరలోకములో గాని అన్ని నామముల కంటే పైనామము ఏదైనా ఉన్నదనంటే నజరేయుడైన యేసు నామము తప్ప మరొక నామము లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు గమనించండి, పిల్లరా, ఇది దైవ శక్తి తప్ప మరొకటి కాదని ఒప్పుకున్నారు. ఈరోజు ఎంతో మంది మారుతున్నారు. పిల్లరా, దేవుని ఎరగని ప్రజలు మారుతున్నారు. దాని గల కారణం తెలుసా? దేవుని శక్తిని వారు తెలుసుకుంటున్నారు. ఈ రాత్రి దైవ శక్తిని నువ్వు పూర్తిగా తెలుసుకున్నావా? దైవ శక్తి నీకు అర్థమైతేనే తప్ప దేవునిలో నువ్వు ఎదగలేవు. దైవ శక్తి నీకు అర్థమైతేనే తప్ప దేవుని సందులో నువ్వు కూర్చోలేవు. దైవశక్తి నీకు అర్థమైతేనే తప్ప దేవుని పాదాలను పట్టుకోలేవు. ఎందుకనంటే నా శక్తి చేత నేను ఏం చేసుకున్నాను. అందుకే లేఖనంలో ఒక మాట వ్రాయబడి ఉంది, శక్తి చేతనైనను కాక, బలము చేతనైనను కాక, నా ఆత్మ ద్వారా అన్నట్లుగా. మానవ శక్తి గాని, మంత్రశక్తి గాని, అధికార శక్తి గాని, లోకములు ఏ శక్తులు కూడా దేవుని శక్తి ముందు పనిచేయవు. ఈ రాత్రి మాటని మనసులో చాలా దృఢంగా నమ్మవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు చాలా మంది భయపడుతూ ఉంటారు. లోకంలో ఎవరో ఏదో మాకు చేశారని, లోకంలో ఏదో జరిగిందని చెప్పి, లోకంలో ఏదో సంథింగ్ ఏదో మాకు అనిపిస్తుందని చెప్పి భయపడుతూ ఉంటారు. చాలా మంది అమ్మా నీకు ఎవరో ఇదిలా చేశారని చెప్పి ఈరోజు చాలా మంది పాస్టర్ గారు కూడా అలా చెప్తున్నప్పుడు భయపడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఎందుకు మాట చెప్తున్నానంటే, నువ్వు భయపడడానికి కాదు, దేవుడు నిన్ను విడిపించడం కొరకే తన దైవ శక్తి చేత కార్యములు చేయడం ప్రారంభించారు. ఆ శక్తి నువ్వు తెలుసుకోకపోతే, మంత్రగాళ్ళు తెలుసుకుంటున్నారు, లోకమున ఇతరులు తెలుసుకుంటున్నారు, కానీ దేవునిలో ఉన్న నువ్వు తెలుసుకోక ఈరోజు ఎన్నో విషయాలు నష్టపోయి ఉండొచ్చు. రే సహోదరి, రే సహోదరుడా,
దేవుని శక్తి ముందు ఏ శక్తి కూడా నిలవజాలదని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది దైవ శక్తి అని చెప్పినప్పుడు వారు హృదయాన్ని కఠినపరచుకోండి తప్ప వారి మాట వినలేదు. పునరా దేవుడు మరలా చెప్తూ ఉన్నారు 21వ వచనము, నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుమో, నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి నీ ఇండ్లలోనికి ఈగల గుంపులు పంపెదను. ఐగుప్తుల ఇండ్లను వరుణ ప్రదేశమును ఈగల గుంపులతో నిండియును. మరియు మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గొర్షేము దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలవని నన్ను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప ప్రణాళిక చూడండి. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేనే యెహోవానని, మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు. అంటే ఫరో యెహోవా ఎవడు అన్నాడు. పునరా అంటే యెహోవా అనే నామము అప్పటికి భూలోకములో దేవుడు అన్నట్లుగా నేను ప్రచురము చేయలేదు కాబట్టి నా నామాన్ని ఇదిగో ఈ ఐగుప్తు దేశములో సూచక్రియల ద్వారాను మహత్కార్యముల ద్వారాను నా నామమును బయలుపరచబోతున్నాను. ఫరోతో మాట్లాడు, ఫరోతో చెప్పు, భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు. ఎలాగో తెలుసా? ఆ దినమందు ఐగుప్తు దేశంలో ఉన్న మీకును నా ప్రజలకును ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయబోతున్నాను. అదే దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నారు, అదే దేశంలో ఐగుప్తీయులు ఉన్నారు, అదే దేశంలో ఈగల గుంపులు వచ్చినాయి. అదే దేశంలో ఈగలు వస్తే ఏమైందనంటే ఇశ్రాయేలు ఉన్న ప్రజల ప్రాంతం అంతా కూడా క్షేమముగా ఉంది. ఐగుప్తులు ఉన్న ప్రాంతం అంతా కూడా ఎలా ఉందో చూద్దాం. 24వ వచనము, యెహోవా అలాగూ చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇండ్లలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించును. ఆ దేశపు ఈగల గుంపుల వలన చెడిపోయిను. ఈగలను బట్టి ఆ దేశంలో ఆ భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. అయితే గొర్షేను ప్రాంతము దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము, అక్కడ వాళ్ళకి ఈగలు లేవండి, వాళ్ళకి ఏ బాధ లేదండి, వాళ్ళకు క్షేమం ఉందండి. దేవునికి మహిమ కలుగునుగాక. పుల్లరా దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు వారిని ప్రత్యేకించాడు. ఈ రాత్రి పుల్లరా నువ్వు దేవుని పిల్లలుగా దేవుని ప్రజలుగా ఉంటే దేవుడు నిన్ను లోకములో నుంచి ఒక ప్రత్యేకమైన వాడిగా, ఒక ప్రత్యేకమైన దానిగా ఉంచాలనుకుంటున్నాడు. కలుగుతున్న విపత్తు నుంచి నిన్ను తప్పించాలని. అందుకే భక్తులని కీర్తనకారుడు మాట్లాడుతూ, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు అన్నారు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నా ప్రజలను నీ ప్రజలలో నుండి ప్రత్యేకపరిచెదను. ఈ రాత్రి నువ్వు ప్రత్యేకపరచబడిన వాడిగా ఉండాలి, నువ్వు ప్రత్యేకించబడిన దానిగా ఉండాలి. రోజు ఈ అధ్యాయంలో మొదటి దైవ శక్తి నీకు తెలియాలి, రెండవదిగా దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడనే విషయాన్ని నువ్వు గమనించాలి పురారా. అందుకే పురారా పౌలు గారు మాట్లాడుతూ రోమా పత్రికలో, అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో మాట్లాడుతూ 8వ అధ్యాయము 28వ వచనంలో చూడగలిగినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగిటకే సమస్తమును సమకూడు జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచునో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో నుంచి నేను చదివిన భాగంలో పులరా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఎవరిని ముందుగా పిలిచారో, ఎవరిని ముందుగా నిర్ణయించారో, ఎవరిని నీతిమంతులుగా తీర్చారో వారిని ఏం చేస్తారనంటే మహిమ పరిచితిని అన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్న ఆ ప్రాంతంలోని ఐగుప్తు దేశంలోని వరుణ ప్రాంతము, ఒక ప్రత్యేకమైన ప్రాంతం గొర్షేను అనే ప్రాంతము. ఆ ప్రాంతములో పిల్లరా ఐగుప్తు దేశంలో ఉన్న వారందరూ ఈగలతో బాధపడుతున్నారు, కానీ
అదే ఐగుప్తు దేశంలో ఉన్న గోషేను ప్రాంతంలో ఉన్న ప్రత్యేకించబడిన జనాంగము దేవుడు ఆ ప్రాంతాన్ని ప్రత్యేకపరిచారు కాబట్టి వారికి ఏ బాధ లేదు. ఇశ్రాయేలులకేమో బాధ, ఇజ్రాయేలులకేమో సంతోషము, ఐగుప్తులకేమో బాధ. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, ఈ రాత్రి మాటలు వింటున్న మనము కూడా ముందుగా దేవుని శక్తిని మనం తెలుసుకోవాలి. రెండవదిగా ప్రత్యేకించపరచబడిన వారమని, దేవుడు మనం ప్రత్యేకపరచుకున్నాడనే విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మాట్లాడినట్లుగా ఆ దేశంలో ఈగల గుంపు వల్ల ఏమైందంట? చెడిపోయిందని దేవుని లేఖనం రాయబడింది. అప్పుడు ఫరో ఏం చేశాడు? మోషేని పిలిపించి, మీరు వెంటనే వెళ్ళొచ్చు, ఈ దేశంలో మీ దేవుని బలి అర్పించడానికి వెళ్ళుడని వారితో చెప్పగా, మోషే మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించిన వారితో చెప్పగా, మోషే అట్లు చేయ తగదు, ఎందుకంటే మా దేవుడని యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తులకి హేయము. ఇదిగో మేము ఐగుప్తులకి హేయమైన బలిని వారి కన్నుల ఎదురు మేము అర్పించము. అర్పించిన ఎడలా వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యములోనికి 3 దినాల ప్రయాణం అంతా దూరం పోయి మా దేవుడని యెహోవాకు సెలవిచ్చినట్టుగా ఆయనకు బలి అర్పించదమనను. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడని యెహోవాకు బలి నర్పించడం మిమ్మల్ని పోనిచ్చేదను గాని దూరం పోవద్దు, మీరు ఎక్కువ దూరం పోవద్దు అని చెప్పాడు. మరియు నా కొరకు వేడుకోండని మోషేతో చెప్పగా, మోషే వెళ్ళి ఆ ఈగల గుంపులు పోవునట్లుగా ప్రార్థన చేయగా, ప్రభుని వేడుకొనగా ఈగల గుంపులు పోయినప్పులరా. అయితే దేవుడు చెప్పినట్లుగా ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకును. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయిను, ఒక్కటైనను నిలవలేదు. అయితే ఫరో ఆ సమయంలో కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయడాయను. ఈరోజు పునర సాతానుగాడు చాలా పర్యాయం నువ్వు తీసుకునే నిర్ణయాన్ని ఈ రోజైనా దేవుని సందులో సంపూర్ణంగా గడపాలి, ఈ రోజైనా ప్రభును స్తుతించాలి, ఈ రోజైనా ప్రార్థన చేసుకోవాలి, ఈ రోజు నుంచి నా తీర్మానం నేను కట్టుబాటుగా ఉంచి ఎక్కడి నుంచి నేను తిరిగి చూడకూడదు అని ముందుకు వెళుతున్నప్పుడు సాతానుగాడు మరల ఏం చేస్తాడు తెలుసా? నీకు అడ్డు కట్టలు వేస్తూ ఉంటాడు. ఈ రోజు కొద్దులే, ఆగిపో, ఈ రోజు కాదులే. చాలా మంది బాప్తిసం దాకా వచ్చి బాప్తిసం తీసుకుందామని అనుకుంటూ ఉంటారు. నేను నిలవగలనా, నేను మరలా పాపం చేయకుండా ఉండగలనా అని చెప్పి చాలా మంది భయపడుతూ ఈ ఫరో లాంటి హృదయాలు కఠినపరుచుకున్న వారై చాలా మంది ఉంటారు. దేవుని ఆరాధించడానికి గాని, దేవుని స్తుతించడానికి గాని, దేవుని సందులో సంతోషంగా జీవించడానికి గాని, దేవుని సందులో పాప క్షమాపణ పొందుకున్నట్టుగా గాని అనుకుందాం అనుకుంటారు. కానీ ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకుందాం అనుకుంటారు, కానీ మరలా మనసు మారిపోతూ ఉంటుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఫరోలో నుంచి వచ్చినట్టు హృదయం. ఫరో లాగా నీ హృదయం కఠినమైపోతుందేమో. ఫరో అలాగ తన హృదయాన్ని కఠినపరచుకోవడం ద్వారా తన ప్రజలకు ఎంతో శ్రమను తెచ్చాడు, ఆ దేశానికి ఎంతో నాశనాన్ని తీసుకొచ్చాడు. పిల్లరా, ఈ రాత్రి నీ జీవితంలో నీకు నువ్వుగానే నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావేమో, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావేమో, దేవుడిచ్చే గొప్ప ధన్యతను పోగొట్టుకుంటున్నావేమో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ నిర్గమకాండం 8వ అధ్యాయంలో 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నా. 1, దైవ శక్తిని నువ్వు గమనించాలి. రెండవదిగా నువ్వు ప్రత్యేకమైన జనాంగముగా ఉండాలని దేవుడు పిలుచుకున్నాడు, అందుకే నిర్ణయించాడు, ప్రత్యేకపరుస్తాడు నిన్ను. 3వదిగా ఫరోలాగా హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటే చాలా విషయాల్లో నష్టపోతావు. దేవుని ఆరాధించడానికి అవకాశం ఉన్నప్పుడు అతడు ఏమంటాడు తెలుసా? దూరం పోవద్దు అని చెప్పి ఈగలు వెళ్ళిపోయిన తర్వాత కదా. చాలా మంది కూడా కొంచెం బలహీనత కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అయ్యో దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి నేను దేవుని సన్నిధి విడిచిపెట్టను, ప్రార్థన విడిచిపెట్టను, ప్రభుని విడిచిపెట్టను, ప్రభు సన్నిధిలో స్తుతించాలనుకుంటున్నాను, రోజుకు 1 గంట గడపాలనుకుంటున్నాను, ఇలాగ దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను, నేను ప్రభు సన్నిధిలో రక్షణ పొందుకోవాలనుకుంటున్నాను, నాకు రక్షణ కావాలి, త్వరలో రక్షణ పొందుకుంటానని చెప్పి నువ్వు ఉన్న మంచం మీద అనుకుంటూ ఉంటావు, నీకున్న శ్రమలు అనుకుంటూ ఉంటావు, నీకున్న బాధలు అనుకుంటూ ఉంటావు. కానీ అవన్నీ తీరిపోయిన తర్వాత ఫరోలాగా హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నావు. ఫరో హృదయాన్ని అలాగే కఠినపరుచుకున్నాడు. చివరికి తన జ్యేష్ఠ కుమారుని కూడా పోగొట్టుకొనవలసిన పరిస్థితి దాకా వెళ్ళిపోయాడు. పురరా, అందుకే ఈ రాత్రి
ఎందుకు ఈ విషయాలు మనం నేర్చుకోవాలనంటే మన హృదయం పరోలా కఠినపరచుకోకూడదు. అలాగే కఠినపరుచుకుంటే దైవ శక్తిని నీకు అర్థం కావట్లేదు, నిన్ను ప్రత్యేక పరిచాడనే విషయం నీకు అర్థం కావట్లేదు. దేవుడు నిన్ను ఆరాధన చేయుట కొరకు పిలుస్తున్నాడనే సంగతిని, ప్రభుని స్తుతించుట కొరకు, కృతజ్ఞత కలిగి ఉండుట కొరకు ప్రభు నిన్ను పిలిచాడనే సంగతిని మరిచిపోయి ఎన్నో విషయాలు నష్టపోతూ ఉన్నాం. చాలా మంది బాప్తిసం దాకా వస్తారు, అక్కడే మరల తిరిగి వెళ్ళిపోతున్నారు. బాప్తిసం పొందుకున్న తర్వాత కొన్ని రోజులు చాలా మంది మందిరానికి వెళతారు, అక్కడ మళ్ళీ దేవుణ్ణి దూరం అయిపోతూ ఉన్నారు. చాలా మంది బాప్తిసం పొందుకుని ఆత్మీయంగా బలపడి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏదైనా కొన్ని విషయాల్లో ఆటంకాలు ఎదురైతే, కొన్ని విషయాలు శోధన ఎదురైతే, కొన్ని విషయాలు శ్రమలు ఎదురైతే తమ హృదయాన్ని కఠినపరుచుకుని మరలా తిరుగుతూ ఉన్నారు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దానివల్ల పరో హృదయాన్ని కఠినపరచుకోవడం ద్వారా తన దేశానికి నష్టాన్ని కలిగజేస్తున్నాడు, తన కుటుంబానికి నష్టాన్ని కలిగజేస్తున్నాడు, తన ప్రజలకు నష్టం కలిగజేస్తున్నాడు అనే సంగతిని పరో మర్చిపోయాడు. ఈ రాత్రి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆత్మీయుని ఎంతగానో బలపరచబడ్డావు, ఎన్నో విషయాలు ముందుకు వెళ్ళావు, ఎన్నో విషయాలు దేవుడు నన్ను నిర్ణయించుకోండి అని చెప్పి ఏర్పాటు చేసుకుని చాలా కార్యాల్లో సహకరించి ముందుకు సాగిపోయావు. కానీ ఎందుకు వెనక అయిపోతున్నావు? ఎందుకు నీ హృదయం కఠినమైపోతూ ఉంది? సాతాను గాడు నీలో ప్రవేశించాడు. పరో హృదయాన్ని ఎలాగైతే తన కఠినపరుచుకుంటున్నాడో అదే విధముగా నీ విషయంలో కూడా నీ హృదయాన్ని కఠినపరుచుకుని దేవుని సన్నిధికి దూరంగా ఉండి, ప్రార్థనకు దూరంగా ఉండి, దేవుని సన్నిధిలో గడపడం మానివేసి ఎన్నో విషయాల్లో నష్టపోతున్నాం అనే సంగతి నీకు తెలియట్లా. రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, తన ప్రేమ చేత చేతులు చాపి లోబడనల్లని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపుచున్నాను, ఇదిగో నా వైపు చూసి బూదిగంత నివాసులారా రక్షణ పొందుడి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రాత్రి ఆయన సన్నిధికి వస్తావా? నీ హృదయం అనే తలుపును తడుతున్న దేవుని వైపు నువ్వు చూడగలవా? హృదయమనేడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనేడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. రే సహోదరి, రే సహోదరుడా, ఇంకా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావేమో. ఇదిగో హృదయం అనే తలుపు నద్దు నుండి ఆయన తలుపు తట్టుచున్నాడు. నీ హృదయాన్ని తలుపు తీస్తే ఆయన నీతో కలిసి భోజనం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రాకడ మేఘమెక్కి అంతస్తుని సంపాదించుకుంటాం. అందుకే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల విమోచకుడిగా మోషేని పంపిస్తే ఈరోజు నిన్ను విమోచించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు 2024-25 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని త్యాగము చేసి తన చేతులు చాపి నా వైపు చూసి రక్షణ పొందండి, నా హృదయం నా దగ్గరికి రండి, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ప్రభు పిలుస్తూ ఉంటే చాలా మంది దూరం అయిపోతూ ఉంటున్నారు. నేను అంటాను, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంకా నువ్వు బాప్తిసం పొందుకోకుండా, ఇంకా రక్షణ పొందుకోకుండా, రక్షణ పొంది కొన్ని విషయాలు హృదయాన్ని కఠినపరుచుకుంటామేమో, ఈ రాత్రి హృదయాన్ని మార్చుకుని ప్రభు కొరకు జీవించు. నీ ద్వారా నీ కుటుంబానికి నష్టం కలుగుతుంది. నువ్వు దేవునికి దూరం అయిపోవడం వలనే చాలా విషయాలు నష్టపోతున్న విషయాన్ని గమనించు. నీ యాత్ర పరలోకము, ఆనంద యాత్ర, సియోను యాత్రలో ఉన్నావనే సంగతిని మర్చిపోకు. నేను పడిపోకుండా ఉండలేనని నువ్వు అనుకుంటున్నావు, నిజమే, నువ్వు ఉండలేవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఇశ్రాయేలీలు ఉండలేరని దేవునికి తెలుసు. అయినను వారి మధ్యలో ఉండి, వారు ముందు వెనక ఉండి తన ప్రేమ చేత 40 సంవత్సరాలు వారు నడిపించిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. నీతో ఉంటారు, నీ పక్షముగా ఉంటారు, నీ ప్రక్కనే ఉండి నడిపిస్తారు. ఈ రాత్రి మాటలు విడిన ప్రియ సహోదరి, భయపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, ఇలాంటి శ్రమ నాకు వచ్చిందని చెప్పి ఒకవేళ ఎంతవరకు కఠినపరుచుకున్నావేమో, ఈ రాత్రి నీ కఠిన హృదయాన్ని దేవునికి ఇచ్చి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను క్షమించయ్యా, పరువులాగా నా హృదయాన్ని కఠినపరుచుకుని నా కుటుంబానికి, నా జీవితానికి, నా శరీరానికి శ్రమ తెచ్చుకోను ప్రభువా. వద్దు ప్రభువా, నీ మాట నేను వింటాను, నీ చిత్తము నెరవేరుస్తాను ప్రభువా. నన్ను ప్రత్యేకపరిచావు, నీ శక్తి దైవ శక్తి అని తెలుసుకున్నాను. నన్ను ఎందుకు పిలిచావో నాకు అర్థమవుతుంది. ఈ రాత్రి
కఠినమైన హృదయాన్ని కరిగించుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభా అని చెప్పి ప్రార్థన చేయగలిగితే ప్రభు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఎవరు ఈ మాటలు విని హృదయాన్ని నీ పాద సందులు అప్పగించుచున్నారు, పరువులా హృదయాలు కఠినపరుచుకోకుండా ఆ దేశంలోనే ఇశ్రాయేలు ప్రజలను, ఐగుప్తు ప్రజలను వేరుపరిచి ఎలాగైతే ప్రత్యేకపరిచావో ఈ లోకంలో మేము ఒక ప్రత్యేకమైన జనంగా ఉండుట కొరకు మమ్మల్ని పిలిచావని ఎరిగి నీ చిత్తము నెరవేర్చుట కొరకు చూపించు. ప్రతి ఒక్కొక్కరిని స్థిరపరిచి బలపరిచి పరమ కానాను చేర్చుమని మీరు అక్కడికి ఆయుత్తుపరచు. మహిమ మేఘమెక్కే భాగ్యము దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాను మా పరమ తండ్రి.